సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది కేబినెట్. వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. రాష్ట్రంలో తడిచిన ప్రతి గింజను కనీస మద్దతు ధరతో కొంటామన్నారు మంత్రులు. బస్తాకు గింజ తరుగు తీసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మినిస్టర్స్. సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది కేబినెట్. వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు సీఎం, మంత్రులు. ధాన్యం సేకరణ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించనున్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు. వానాకాలం పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. వచ్చే సీజన్ నుంచి సన్నధాన్యానికి ఎంఎస్పీపై 500 రూపాయలు బోనస్ చెల్లించాలని నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు రిపేర్లు చేసినా ప్రమాదమున్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించడంతో 3 బ్యారేజీల్లో నీటి నిల్వ చేయకూడదని తీర్మానించింది కేబినెట్. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు చేయించాలని ఎన్డీఎస్ఏ సూచించిందని మంత్రివర్గం గుర్తు చేసింది. మరమ్మతులను సంబంధిత కాంట్రాక్టు కంపెనీలతో చేయించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. రాష్ట్రంలో తడిసిన ప్రతి గింజను కనీస మద్దతు ధరతో కొంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులెవరూ మాయమాటలు నమ్మొద్దని సూచించారు మంత్రి పొంగులేటి. ఏదైతే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం విషయంలో సుమారు ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజుల లోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్లో వేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంలో విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రాజీ పడమని స్పష్టం చేశారు. స్కూళ్ల మౌలిక సదుపాయాల కోసం 600 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2019 నుంచే మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి లోపాలున్నాయని తెలిసినా బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. మేడిగడ్డలో నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు శ్రీధర్ బాబు. పాఠశాల విద్యకు సంబంధించి రేపు జూన్ 12వ తారీఖు నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్న సందర్భంలో మార్పు చూపెట్టాలే 10 సంవత్సరాల కాలం లేని మార్పు చూపెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మరి పాఠశాలల కమిటీకి సంబంధించి అమ్మ పాఠశాలల కమిటీలకు సంబంధించి దాదాపు 600 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ ఏర్పాటుతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి 2019లోనే ఈ డ్యామ్కు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశాల విషయంలో వైఫల్యాలు ఆ రోజు నుంచే మొదలైనవి. తగు విధమైన చర్య తీసుకోకపోవటం వల్ల ఈరోజు బ్యారేజ్కు సంబంధించిన పిల్లలు కుంగిపోయినాయని ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. నల్గొండ జిల్లాలో 99.9% వరిధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ పోస్టు లేదన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం 70,000 కోట్ల రుణాలు 20 ఏళ్ల కింద, అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. అలాంటి రైతు ప్రభుత్వం మాది. ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా శ్రీనివాస చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్న నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్లో డబ్బులు వేసాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రులు.